హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో ఇప్పుడు ప్రస్తుతం మలేషియా ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. మలేషియా ఎయిర్పోర్ట్ నుంచి బాలి ఎయిర్పోర్ట్ ఎట్ లాస్ట్ వెళ్తున్నాము. ఇంకా బాలీకి యాక్చువల్ ప్లాన్ బాలీనే ఉండే, కానీ ఇక్కడ నుంచి లేఓవర్ తప్పించుకోవడానికి అలా 2 days మలేషియాలో అని ప్లాన్ వేసామన్నమాట. సో మార్నింగ్ అరౌండ్ 8:30 8:45కి స్టార్ట్ అయ్యాము మా హోటల్ నుంచి ఇక్కడికి. సో 45 minutesలో వచ్చేసాము. వచ్చే దారిలో ఏం తెలిసిందంటే బై రోడ్ వెళ్ళొచ్చంట మలేషియా టు సింగపూర్, మలేషియా టు థాయిలాండ్. సింగపూర్ ఏమో 5 hours, మా థాయిలాండ్ ఏమో 8 hours ట్రావెల్ ఉంటుందంట. సో అలా ఇంకేముంది, ఇంకొకటి ఏమైనా తినాలంటే ఇమిగ్రేషన్ ముందే తినండి. ఇమిగ్రేషన్ అయిపోయాక లోపలికి వచ్చాక ఇక్కడికి అసలు షాపులే లేవు. జస్ట్ ఒక పఫ్ తీసుకుంటే 250 అంట. ఇద్దరం ఒక్కొక్క పఫ్ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ఇండియా నుంచి తెచ్చిన బోర్బన్ బిస్కెట్లు ఉంటే అవి తినేసి ఇది ఒక కాఫీ తీసుకొని తాగుతున్నాం అంతే. దీనికి అరౌండ్ 700 అంతే, అరౌండ్ 700 to 800 అయింది దీనికి. దేవుడా, బయట మెక్డానల్డ్స్ ఉండే అది తినేసాను వస్తుంటే, కానీ ఇమిగ్రేషన్ అయిపోతే టెన్షన్ అయిపోద్ది అని మా బాధ. అట్లా అయిపోయింది. ఇంకోటి ఏముందంటే ఇమిగ్రేషన్లో ఏమంతా క్వశ్చన్స్ అడగలేదు అస్సలకి. అంటే ఏంటిలే, ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి వాళ్ళకేం సంబంధం, ఏం అడగర్లేండి. ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇమిగ్రేషన్ అప్పుడు ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ అస్సలు చేయొద్దు. ఆల్రెడీ ప్యాకింగ్ వీడియోలో చెప్పా కదా. సో బాలీలో అయితే అస్సలకే చేయకండి. మేబీ హైదరాబాద్లో చేస్తే, ఇందాక కూడా ఈ మలేషియాలో ఎవరో ఫోటో తీస్తుంటే ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ వచ్చి డిలీట్ చేసేయడానికి పక్క నుండి మరీ డిలీట్ చేయించుకుంది. సో బెటర్, తీయకపోతేనే బెటర్ కదా, ఎందుకు మళ్ళీ. ఇప్పటికైతే అంతే. అండ్ కస్టమ్ డిక్లరేషన్ అండి, అదే కదా, కస్టమ్ డిక్లరేషన్ చేసుకోవాలి 3 days ముందు బాలీకి. సో కస్టమ్ డిక్లరేషన్ అంటే నార్మల్గా మెయిన్ ప్యాసింజర్ డీటెయిల్స్ ఇంకా కో ప్యాసింజర్ డీటెయిల్స్ ఇవి 2 చేసిన తర్వాత మనకు ఒక QR కోడ్ వస్తుంది అనమాట. ఆ QR కోడ్ బాలి ఎయిర్పోర్ట్లో చూపిస్తే సెట్ అయిపోతుంది. సో ఇలా మనకు QR కోడ్ వస్తుంది. ఆయన QR కోడ్ చూస్తే మీరేం చేస్తారు, QR కోడ్ వస్తుంది. సో ఇది అక్కడ ఎయిర్పోర్ట్లో చూపించేస్తే అయిపోద్ది అనమాట. ఎందుకు అంటే అక్కడ దిగంగానే చాలామంది ప్యాసింజర్స్ ఉంటారు కదా, మనకి నెట్ సరిగ్గా ఉండదు, ముందే చేసుకొని వెళ్తే బెటర్ అని చెప్పి. ఓకే, ఒక ఫామ్ ఒక ఫ్యామిలీకి మాత్రమే. సో మీరు ఒక ఫ్యామిలీలో 2 ఉంటే ఒకటే ఫామ్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసేటప్పుడే అడుగుతారు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎవరు యాడ్ చేస్తుండ్రు, రిలేషన్షిప్ వైఫ్ అని లేదా పేరెంట్స్ అని యాడ్ చేసి వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. సో ఒక QR కోడ్ ఒక ఫ్యామిలీకి మాత్రమే. డోంట్ మళ్ళీ ఇంకో QR కోడ్ కోసం ఇంకో ఫామ్ ఫిలప్ చేయాలని చేయొద్దు. సో మొన్న చూపించా కదా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయని. సో నేను నా ఐఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను, ఆయన కూడా ఛార్జింగ్ పెట్టుకున్నాను. సో లాస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు వామిటింగ్ అయింది కదా అని చెప్పి ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట. ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంది. ప్యాకింగ్ వీడియోలో ఏం ట్యాబ్లెట్ నేను పెట్టాను చూడండి. వీలైతే ఇప్పుడు కూడా స్క్రీన్ మీద ఫ్లాష్ చేస్తాను నేను. అంటే మంచిగా ఉంటుంది అనమాట. నిన్న కూడా గెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళినప్పుడు అది కొంచెం జిగ్జాగ్ రోడ్ అనమాట. సో ట్యాబ్లెట్ వేసుకున్నాం. నిన్న కూడా గెంటింగ్ హైలాండ్స్ వెళ్ళినప్పుడు అది జిగ్జాగ్ రోడ్ అనమాట. సో ట్యాబ్లెట్ వేసుకున్నాను నేను. మంచిగా ఉండే, ఏం వామిటింగ్ ఏం రాలేదు, మంచిగా నిద్ర పట్టేసింది, కార్లో పడుకున్నాము. సో ఇప్పుడు కూడా వేసుకున్నాను అనమాట. అండ్ ఇందాక ఏదో కొంచెం టిఫిన్ చేసామంతే. సో ఇప్పుడు వీళ్ళు టిఫిన్ పెడతారు అని హోపింగ్. వచ్చేటప్పుడు బన్స్ ఓవెన్లో పెడుతున్నారు అనమాట. చూస్తా ఇవన్నీ ఇస్తే నేను చూపిస్తా ఏమి ఇచ్చారని చెప్పి. బట్ బెస్ట్ అండి మలేషియన్ ఎయిర్లైన్స్. వీళ్ళదే ఎయిర్ ఏషియా అని ఉంది, కానీ నార్మల్గా రివ్యూస్ చూసినప్పుడు అందులో ఏం చెప్పారంటే అందులో వాటర్ కూడా ఛార్జ్ చేస్తారంట. వీళ్ళు వాటర్ ఫ్రీగానే ఇస్తున్నారు, ఫుడ్ కూడా పెడుతున్నారు బాగానే. లాస్ట్ టైం డిన్నర్ ఇచ్చారనమాట, కానీ మేము లాంజ్లో డిన్నర్ చేసామని చెప్పి ఏం తీసుకోలేదు. లాస్ట్ ఫ్లైట్లో నైట్ టైంగా ట్రావెల్ చేసింది, ఇప్పుడు మార్నింగ్ టైం ట్రావెల్ చేస్తున్నాము. మేబీ
లిటిల్ స్నాక్స్ లాగా పెడతారేమో, చూపిస్తాను మీకు. అండ్ మోరోవర్ మలేషియాకి వీసా ఏం లేదు, ఈ మధ్యనే వీసా ఫ్రీ చేశారు. జస్ట్ నేను చెప్పినట్టు అరైవల్ కార్డ్ ఒకటే ఉంటుంది. సో యూ కెన్ యూటిలైజ్, అంటే సమ్ డేట్ వరకు, నెక్స్ట్ ఇయర్ వరకు ఉందన్నమాట. సో అందుకని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట, మలేషియా దెన్ బాలి. సో వీళ్ళందరూ ఇక్కడ కష్టపడుతున్నారు అన్నమాట నెట్ కోసం. ఇదంతా మనం జంప్ చేసేసి డైరెక్ట్గా ఈ లైన్లోకి వెళ్ళిపోతున్నాం.